నమస్తే. చాలా కొద్ది రోజులుగా నిరుద్యోగులంతా ఒక ఉద్యమం చేశారు. ఏమైందో ఎలాగని ఒకసారి సైలెంట్ అయిపోయారు. సరే, ఎందుకు సైలెంట్ అయ్యారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనార్దన్ ఉండు. నమస్తే జనార్దన్. ఏమైంది సైలెంట్ అయిపోయారు నిరుద్యోగులంతా? సైలెంట్ ఏం కాలేదు. సైలెంట్ అంటే ఇక మొత్తం ఇక ఏమన్నా అది రైలు బొగ్గ ఏంది రాక్షసింహ అంటారు కదా, రాకాశం. ప్రభుత్వం మంచి చేస్తుందని మీరే అంగీకరించినట్టు అనిపిస్తుంది. అంటే మేమన్నా ప్రభుత్వాలు ఇచ్చినట్టు వైట్ పేపర్లు ఇస్తాయి కదా, అట్లా మేము ప్రభుత్వానికి మీరు ఇచ్చిన దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. నిన్న మొన్న పొంగిలేటి పొన్నం గారు ఇచ్చిన దానికి ఏమన్నా మేము అదన్నీ చాలా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే కార్పొరేషన్ పదవులు రావాలనుకునేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. మా చేతగాని చలగాని దయాకరణ లాంటి వాళ్ళు మా మీద అప్పుడప్పుడు ఇలాంటి బురద చల్లడానికి ప్రయత్నిస్తాడు. అంటే మంచి చేస్తుందని చెప్పేసి నిరుద్యోగులు గ్రహించారు. అందుకే ఉద్యమాలు కొంచెం పక్క పెట్టి కొన్ని రోజులు ఆగదామనే సిచ్యువేషన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్ని రోజులనా? ఏమన్నా 6 నెలలు అయిందా, సంవత్సరం అయిందా, ఎంతకాలం అయింది? ఇప్పుడు జూన్ 20కి పెట్టినాం. దాని తర్వాత ఒకళ్ళు సెక్రటరేట్ ముట్టడే అన్నారు. మనం మాది అయిపోయినాక జూన్ 20కి మాది అయిపోయినాక మా సూర్యాపేటలో మేము మీటింగ్ పెట్టినాం. తర్వాత రేపు నల్లగొండలో మీటింగ్ పెట్టబోతున్నాం, మహబూబ్నగర్ లో మీటింగ్ పెట్టబోతున్నాం. ఏర్పాట్లు చూసుకుంటున్నాం. ఏంది ఒక సభ పెట్టినాం అనుకో, మాకు ఒకటే జనాలు ఎంతమంది వచ్చారు అనేది మాకు సంఖ్యే కాదు, అది అసలు మా దృష్టిలోనే లేదు. ఇది ఒక అధికార పార్టీలో ప్రతిపక్ష పార్టీలో లిక్కరు ఇచ్చి ముక్క ఇచ్చి బస్సులలో ఏసీ బస్సులలో కూర్చోబెట్టుకొని తీసుకొచ్చి జెండాలు ఇచ్చి అంత తుంగతుర్తి మీటింగులలో అక్కడిక్కడ మీటింగులలో చేసుకున్నట్టు జనాన్ని పోగు చేయడం అనేది కాదు మా ఉద్దేశము. మాకు ఏదైతే అన్యాయం జరిగిందో, ఈ ప్రభుత్వము ఏదైతే ఇచ్చిన హామీలను నెరవేర్చలేదో, ఈ సమాజాన్ని మోసం చేసిందో, అంటే ఈ సమాజాన్ని మోసం చేసిందని ఎందుకు అంటున్నాం అంటే, రైతులకు సకాలంలో రుణమాఫీ ఇవ్వలేదు. ఆల్మోస్ట్ ఈ కరువు మండలాలు ప్రకటించవలసిన సమయం వచ్చింది. వర్షాకాలమే వెళ్ళిపోతుంది. ఇప్పుడు పెద్ద పుషాలు అయిపోయింది, చిన్న పుషాలు. మొన్న ఆకాశం అయిపోయింది. ఆకాశకి ఒక సామెత ఉంటది, ఆకాశం ఉందా ఏరు ముందా అనేది. ఎక్కడన్నా కనీసం కాలువలకు నీళ్ళు వచ్చినాయా? సాగర్ లెఫ్ట్ కెనాల్ వదిలిపెట్టిరా? నార్లు పోసుకున్నారా? ఇవి ఏం చెప్తున్నాం అంటే, వీటన్నిటి లేనప్పుడు ప్రభుత్వం అటువైపు చర్య లేదు. నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగాల వైపు చర్యలు లేవు. తర్వాత నువ్వు పింఛన్ల వైపు లేదు. ఈ ఆర్థికంగా ఇప్పుడు జనార్దన్ ప్రజా సమస్యల మీద కొట్లాడతాడా, నిరుద్యోగ సమస్యల మీద కొట్లాడతాడా? మరి నిరుద్యోగ సమస్యల మీద కొట్లాడుతున్నా. ఇప్పుడు నీ కాంగ్రెస్ కోటేయించడానికి అన్నిటిని చెప్పే ఓటేపించినాం కదా. అంటే వీటన్నిటి సమస్యలు ఉన్నాయి కదా, ఈ సమస్యలు అన్నిటిని కాంగ్రెస్ తీర్చలేదు. వీటి అన్నిటి ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని మేము జనాలలోకి తీసుకొని పోతాము. మా అంశంతో పాటు జనాలకు ఈ కాంగ్రెస్ అనేది సమాజానికి ఏం అన్యాయం చేసింది అనేది, ఈ సమాజానికి ఏం అన్యాయం చేసిందంటే ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ అన్యాయమే చేసింది. ఈ అన్యాయాలు నిరుద్యోగులు సంతోషంలో ఉన్నారు, జీపీఓలు రిలీజ్ అయినాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. మీరేమంటారు? అంటే నిరుద్యోగులు లేరు, వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు సంచులు మోసేందుకు వచ్చేటటువంటి వాళ్ళు గతంలో ఉన్నటువంటి వాళ్ళు అంటాం. వాళ్ళు మమ్మల్ని అవినీతి పరులని జనార్దన్ అంటుండని అనుకోవద్దు. ఇక్కడ భావ వ్యక్తీకరణ ఎప్పుడు కూడా వక్రీకరణకు గురై మమ్మల్ని ట్రోల్స్ చేయొచ్చు, ఇబ్బందులు పెట్టవచ్చు. మేము ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు అసలు క్వాలిఫై కానటువంటి వాళ్ళను అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు అందరికి ఎందుకు అవకాశం ఇస్తుంది ఈ కాంగ్రెస్? దీని వెనక జరిగిన మతలబ్ ఏంది? దీని వెనక లచ్చిరెడ్డి గారు వీళ్ళు చేసినటువంటి ఏంది? వాళ్ళకే ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు సల్లగా ఉంటారు. జీపీఓలు అసలు నిరుద్యోగులకు ఇవ్వలేదు, జీపీఓ వల్ల నాశనమైనము, ఏ నోటిఫికేషన్ రాలేదు, 2 లక్షల ఉద్యోగాల వైపు ఏమీ లేదు. నువ్వు వారం రోజుల కిందటనేమో లెటర్ ఇస్తావు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది. ఖాళీలకనే నీకు దిక్కు దివాన లేదు, నీ కాడ డేటా లేదు. అసలు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది అవుట్ సోర్సింగ్ ఎవడైనా నీకే తెలియదు. నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి 500 మంది ఏఈలను 500 పైచీలకు ఏఈలను అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకున్నారు. ఒక్కొక్కరికి 1 లక్ష నుంచి 5 లక్షల వరకు లంచాలు తీసుకున్నారంట. దమ్ముంటే దానిపైన ఒక కమిషన్ ఏమైనా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమన్నా నేను అడుగుతున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమను నేను అడుగుతున్నా. నీ ప్రభుత్వానికి ఒక అలిగేషన్ ఇస్తున్నా. నీకు దమ్ముంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి, జనార్దన్ గారు నువ్వు చేసింది తప్పురాను, అక్కడెక్కడ ఎమ్మెల్యేలను ఉరిశిక్ష చేసిరు కావకు, నాకు ఉరిశిక్ష చేయమను. నా ఉరిశిక్షకు ఎవడు కూడా వీనికి తగ్గించమని, వీనికి క్షమాభిక్ష చెప్పమని ఎవడు అడగొద్దు. చెప్తున్నా, సవాల్ ఇస్తున్నా ఈ ప్రభుత్వానికి. ఇంత జరుగుతుంటే ఈ డేటాను మీ దగ్గర లేనప్పుడు నిరుద్యోగులు మోసపోకుండా ఇంకెవడు మోసపోయిండు? మా కమిటీ వేస్తావు. ఉత్తమ్ కుమార్ సభలనేమో తుంగతుర్తి సభలనేమో 2 లక్ష, నీ సంవత్సరంన్నరలో 2.5 సంవత్సరాలలో 1 లక్ష ఉద్యోగాలు, మేనిఫెస్టోలో 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు.
నేను ఈ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నా అంటే, మీకు దమ్ము ధైర్యం కలేజా ఉండుంటే, నిజంగా మీరు నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే 5 వైట్ పేపర్లు రిలీజ్ చేయమంటున్నా. ఇంకొకటి 5 వైట్ పేపర్లతో పాటు నేను చెప్తున్న అలిగేషన్ ఏంటంటే, ఇప్పటి వరకు నిరుద్యోగులు చనిపోయినటువంటి వారు 6. ఈ 6 నిరుద్యోగ ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే అంటున్నా. నువ్వు చేసినటువంటి హామీలు, నువ్వు ఇచ్చినటువంటి ప్రసంగాలు, నువ్వు చేసినటువంటి ఊపుడు దంపు ఉపన్యాసాలు, వీటన్నిటికీ నిరుద్యోగులు నమ్మి మోసపోయిర్రు. వీటన్నిటిని నమ్మి 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరం లాంటివి. నువ్వు చదువుకునేటప్పుడు ఇబ్బంది కలగకుండా నిరుద్యోగ భృతి ఇస్తుంటివి. నీకు ఉద్యోగం రాకుండా ఎమ్మటే ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగం ఇస్తుంటివి. ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగం రావడానికి స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేస్తుంటివి. అప్పటికి నీకు ఉద్యోగం రాకుండా వ్యాపారం పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తుంటివి. ఇల్లే ఏదొక్కటన్నా చేసినవా? వీటన్నిటి చెప్తే వాడు ఏదో ఒకటి చేసుకుందాం, ఏదో ఒక పని చేసుకుందాం, ఊళ్ళో వాని చేతనైన పని చేసుకుందాం అనుకునే సమయంలో నువ్వు వచ్చి వాడిని మళ్ళా పుస్తకాలు తీర్చేటట్టు చేస్తుంది. ఉద్యోగం రాకపోయా నువ్వేమో 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు వచ్చినమ్మటే. ఆ ఊళ్ళో పోతేనేమో రేవంత్ రెడ్డి 60,000 ఉద్యోగాలు ఇచ్చిందంట, నీకు ఒక్క ఉద్యోగం రాకపోయాని వాడిని తిడతారు. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ తిడతారు. ఊరికి చుట్టుపక్కల ఏమన్నా ఒక ఉద్యోగం వస్తే అరే వానికి వచ్చింది నీకెందుకు రాలేదంటారు. ఈ అన్నిటి సంఘర్షణల వల్ల నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చెప్పుకోలేక సస్తున్నారు. నువ్వేం రేపో మాపు ఉద్యోగం అంటుంటే నోటిఫికేషన్ రా ఆడ తెచ్చుకున్న డబ్బులు అయిపోతున్నాయి. ఏదైనా ప్రైవేట్లో జాబ్ చేసుకుందాం అంటేనే జాబ్ రాకపోయా. ఇదంతా గందరగోళ పరిస్థితి. నిరుద్యోగులను ఇంకా నైరాశ్యంలోకి నెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. అందుకనే ఈ హత్యలు కాంగ్రెస్ హత్యలే అని చెప్తున్నా, ప్రభుత్వ హత్యలే అని చెప్తున్నా. ఈ 6 కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిందే. వాళ్ళ ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిందే. మొన్న నేను సిరిసిల్ల పోయిన, అసలు ఈరోజు నల్లగొండ చిట్యాలకు పోవాల్సిన పని ఉండే. ఇక్కడ మా నిరుద్యోగుల పక్షాన వీళ్ళు కొట్లాడతాం అన్నారు కాబట్టి లెఫ్ట్ సంఘాలు మా గురించి కొట్లాడేటోళ్ళ దగ్గర మా వాయిస్ వినిపించాలి, వాళ్ళకు మా సమస్యలు తెలియజేయాలని ఇక్కడికి వచ్చినాము. అక్కడ సిరిసిల్లలో జరిగిన ఆత్మహత్యలో వాళ్ళ నాన్న వికలాంగుడు, పెన్షన్ కూడా రావట్లేదు. వికలాంగుల పెన్షన్, పద్మశాలి కులవృత్తి పింఛనే వస్తుంది. వాళ్ళమ్మ ముసలావిడ, వాళ్ళ కుటుంబం అసలు అన్నమో రామచంద్రం అనే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ అన్నం వాళ్ళు ఉడకబెట్టుకునే పరిస్థితిలో లేరు. ఇలాంటి తల్లిదండ్రులకు వాళ్ళు ఏం చేయలేకపోతున్నామని చచ్చిపోతున్నారు. ఈ ప్రభుత్వ హత్యలు, ఈ ప్రభుత్వం దమ్ముంటే 5 అంశాల పైన వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, అవుట్ సోర్సింగ్ ఏంది, కాంట్రాక్ట్ ఏంది, ఇంకెన్ని ఖాళీలు ఉన్నాయని దానిపైన, ప్రైవేట్ సెక్టార్లలో నువ్వు ఇవ్వబోతున్న ఉద్యోగాలు ఏంది, ఎన్ని ఉద్యోగాలు కాలేని, నువ్వు తెస్తున్నటువంటి పెట్టుబడుల వల్ల ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి, వాటికి కావాల్సిన స్కిల్స్ ఏంది. మన కాలేజీలకు ఇంజనీరింగ్ కాలేజీలలో ఎలాంటి స్కిల్స్ లేవు, ఏఐ స్కిల్సా ఏంటి, దానికి చేస్తున్నటువంటి చర్యలు ఏందనేది ప్రైవేట్ సెక్టార్ లో రావాలి. నెక్స్ట్ ఉద్యమాన్ని ఎలా తీసుకోబోతున్నారు అలా జిల్లాల వారిగా సభలు పెడుతున్నాం. ఈయన అనుకున్నట్టు మేము అరిబరిగా పెట్టి ఊకనే జనం వచ్చిరని అయితే చెయ్యము. ప్రతి సభకు 10 రోజుల సమయం. ఈ 10 రోజులలో మాకు జరుగుతున్న అన్యాయాలు ఏంటిది, స్థానిక సంస్థలలో ఏ విధంగా బుద్ధి చెప్పాలనేటటువంటిది ఒక భావ వ్యాప్తిని, ఒక సబ్జెక్టును, దీనిని జనాలలోకి తీసుకొని పోతాము. తీసుకొని పోయినప్పుడు మాకు జనాలు రాకుండా మాకు మీటింగ్కు మాకు పర్మిషన్ ఇవ్వకుండా ఏం లేదు. మేము చెప్పాలనుకుంది జనాలలోకి పోయింది, చర్చ జరుగుతుంది. చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ గండి పడుతుంది. ఇప్పుడు ఉద్యోగులు ఇవ్వకుంటే స్థానిక ఎలక్షన్లలో పోటీ చేయడానికి నిరుద్యోగులు రెడీగా ఉన్నారా? నిరుద్యోగులను ఇంకో 2-3 రోజులలో 2 సభలు జరిగినాక పిలుపునిస్తాము. 100% ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి మీకు అవకాశం ఉన్న దగ్గర పోటీ చేయండి. అక్కడ లెఫ్ట్ సంఘాలను అన్నిటిని కూడా మేము అడుగుతాం. మరొక్కసారి అందరినీ, బీజేపీని అడుగుతాం, బీఆర్ఎస్ని అడుగుతాం, లెఫ్ట్ సంఘాలను అడుగుతాం. ఈ సంఘాలను అడిగి మాకు ఉద్యోగాల గురించి మీరు మద్దతు ప్రకటించాలి, మీరు ప్రచారం చేయాలని అడుగుతాము. తెలంగాణలో ధనస్వామ్యం పోయి ప్రజాస్వామ్యం రావాలంటే ఇలాంటి నిరుద్యోగులకు అవకాశం రావాలి. నిన్న మొన్న వచ్చిందన్న ఒక పేపర్లో ఏంటిదంటే, సర్పంచ్ ఎన్నికలలో గతంలో మా మండలంలోనే, మా సొంత మండలం పెన్మాడ్ మండలం, అక్కడ ఏంటంటే ఒక్కొక్క సర్పంచ్ పోయిన సంవత్సరం 50 లక్షలు అట్లా ఖర్చు పెట్టి ఇవాళ ఒక్కొక్కడు అప్పుల పాలైపోయారు. ఆత్మహత్యలు బిల్లులు రాకపోయేది. ఇలాంటి ఆత్మహత్యలు ఉండొద్దు. మీరు కద్దరు బట్టలు వేసుకున్నాం మా కూడా 4 దండం పెడతారని, మీరు ఏదో చేస్తారని అనవసరంగా మీరు ఎన్నికల ఖర్చును పెంచకండి. నిరుద్యోగులకు, యువకులకు అవకాశం ఇవ్వండి. మీకు కావాల్సిన పదవులు కూడా నిరుద్యోగులు వచ్చేటట్టు చేస్తారు. మీకు కూడా పార్టీ విలువనిచ్చేటటువంటి పనిని నిరుద్యోగులు చేయగలుగుతారు. రేపు స్థానిక సంస్థలలో గెలిస్తే మీరు పంతాలకు పోయి ఆడ బీఆర్ఎస్ వాడు ఉన్నాడని కాంగ్రెస్ వాడు రేట్లు పెంచి, కాంగ్రెస్ వాడు ఉన్నాడని బీజేపీ వాడు పెంచి అనవసరంగా ఆడ వచ్చేది ఏమీ ఉండదు. ఇవాళ ఒక యాప్ కూడా వచ్చింది,
గ్రామంలో ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎన్ని నిధులు ఖర్చు అవుతున్నాయి ఏంటనే సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాప్ తెచ్చింది. ఆ యాప్లో కొట్టుకుంటే నీ గ్రామానికి వచ్చే నిధులు ఏంటి అనేది నీ చిట్టా బయటికి వస్తుంది. నువ్వు అక్రమంగా సంపాదించడానికి అవకాశం లేదు. ఇంతకు ముందు నువ్వు ట్రాన్స్పరెన్సీ పెరిగింది. అనవసరంగా 30-40 లక్షలు ఖర్చులు పెట్టి మీరు అప్పుల పాలు కాకురి. నిరుద్యోగులకు అవకాశాలు ఇవ్వండి. మీ గ్రామాన్ని డెవలప్ చేసుకునేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి స్థానిక సంస్థలలో ప్రజల ఆలోచన విధానము మారాలి. ఈ ప్రతిపక్షాల ఆలోచన విధానం మారి ఈ నిరుద్యోగులకు అవకాశం ఇస్తే వీళ్ళకు ఉద్యోగము పెరుగుద్ది. ఈ పరిపాలనలో ఈ ప్రజాస్వామ్యంలో కూడా మార్పులకు ఒక పునాది రాయి అవుతుంది. కాబట్టి నిరుద్యోగులకు అవకాశం ఇవ్వండి. మా పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఈ సర్పంచ్ ఎన్నికలలో 10,000 ఉద్యోగ నోటిఫికేషన్లలో మాకు అవకాశం ఇవ్వండి. ఓకే, ఇది మనతో పాటు జనార్దన్ చెప్తా ఉండు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు కనుక జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మేము సర్పంచ్ ఎలక్షన్లుగా పోటీ చేస్తాం, ఎంపీటీసీల జెడ్పీటీసీ అన్ని స్థానాల్లో మేము పక్కా పోటీ చేస్తాం అని చెప్తున్నటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.